హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నార్సింగ్ స్టోర్లో ఉన్న కొత్త కలెక్షన్ అనేది మీకు చూపిస్తున్నానండి. స్టార్టింగ్గా నాకు ఈ శారీ కనపడింది. అసలు నిజంగా ఈ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ శారీ వచ్చి మనకి 3950 పడుతుంది. నార్మల్గా అయితే ఈ మధ్యన టిష్యూ శారీస్ తీసుకొని అంటే ప్లెయిన్ శారీస్ తీసుకొని బార్డర్స్ యాడ్ చేస్తున్నారు. ఆ శారీకి కట్ వర్క్ బార్డర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి అంత కాస్ట్లీ ఉంది. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి స్టార్టింగ్లోనే నేను నా పాత వీడియోస్ అన్నీ నార్సింగ్ కలెక్షన్ అంతా మీరు చూస్తే స్టార్టింగ్లో ఈ కలెక్షన్ అనేది నేను ప్రతిసారి చూపిస్తాను. ప్రతిసారి నాకు కొత్త కలెక్షన్ కనిపిస్తుంది. పాత కలెక్షన్ అనేది ఎప్పుడూ అసలు రిపీటెడ్గా నాకు చాలా తక్కువ రిపీటెడ్ పీసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంతా కొత్త కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేను ఈ స్టార్టింగ్ కలెక్షన్ నుంచి చూపిస్తున్నాను. స్టార్టింగ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఎంటర్ అవుతుంది, ఒక సెషన్ లాగా ఉంటుంది. అక్కడ మొత్తం అంతా కూడా ఇది ఉన్నాయి. ఈ శారీస్ వచ్చేసి 450 to 550 ఆ రేంజ్లో ఉన్నాయండి. మ్యాక్సిమం నేను ప్రైస్ చూపించేదానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే ఒక్కసారి ఆ శారీ ప్రైస్ చూపించడం పాస్ చేయండి, మీకు ఆ వాల్యూ అనేది కరెక్ట్గా కనపడుతుంది. నెక్స్ట్ కిందే నాకు ఈ మంచి క్రేప్ శారీ అనేది కనపడింది. ఇది వచ్చేసి 750 రూపీస్ అలా పడింది అనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. మ్యాక్సిమం ఇలాంటి శారీస్ ఎలాగంటే కొంచెం పెద్ద బార్డర్ వచ్చి ఆ బార్డర్లో మనకి ఏదర్ గోల్డ్ కానీ లేకపోతే సిల్వర్ టోన్తో థ్రెడ్స్ కానీ ఉన్నట్టు శారీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం ఈసారి నేనైతే ఫ్లోరల్ అనేది ఎక్కువ చూసాను కలెక్షన్. కంపేర్ టు లాస్ట్ టైం ఫ్లోరల్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ దెన్ ఈ వైట్ శారీ కూడా చాలా బాగా అనిపించింది. అంటే పెద్దవాళ్ళకి అని చెప్పాలి కొంచెం, కానీ దాన్ని మంచిగా స్టైలింగ్ చేస్తే నార్మల్ ఏజ్ వాళ్ళు కూడా బాగా కట్టచ్చు. కానీ నేనైతే మాత్రం కొంచెం పెద్దవాళ్ళు తీసుకుంటే ఈ శారీ చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఈ శారీ కూడా కాస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టే అండి, కాస్ట్ ప్రతిదానికి మ్యాక్సిమం చూపించేదానికే ట్రై చేశాను. ఇది చూపించాను కదా 490 రూపీస్. నాకు కరెక్ట్గా కనిపించిన ప్రతిసారి నేను కాస్ట్ అనేది మీకు చెప్పేదానికి ట్రై చేస్తానండి. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే మీరు ఒక్కసారి అక్కడ పాస్ చేసి చెక్ చేయండి చాలు. నెక్స్ట్ ఇదొక ఫ్లోరల్ శారీ. ఇది కూడా అలాగే అనమాట, మనకు బార్డర్లో సిల్వర్ టోన్ అనేది సిల్వర్ థ్రెడ్ అనేది యాడ్ చేశారు. మొత్తం శారీ అంతా కూడా మనకి ఫ్లవర్స్ డిఫరెంట్ ఫ్లవర్స్తో ఉంటుంది. ఈ శారీ మాత్రం నేను మ్యాక్సిమం కింద సెక్షన్లో శారీస్ అయితే ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశాను. అంటే ఆ మోడల్స్ అనమాట, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా అలాగే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి. ఇది మనకి ఎలా వస్తుందంటే డై శారీ అంటారు కదా, అలాంటి డైడ్ శారీ విత్ బార్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ బార్డర్. ఇది 700 900 ఆ రేంజ్లో ఉందండి. నెక్స్ట్ ఇది ఒక శారీ. ఈ శారీ కూడా పర్పుల్ శారీ అనేది చాలా బాగా అనిపించింది. అంటే మంచి ఫాలింగ్ మెటీరియల్లో ఉంది శారీ. ఇది మంచిగా కట్టి స్టైల్ చేస్తే మాత్రం శారీ సూపర్గా ఉంటుంది. ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా అండి, కొన్ని వీటిల్లో శారీస్ నాకు ఈ రెడ్ కలర్ శారీ పోయినసారి నేను చూశాను. అసలు చెప్తున్నాను కదా, పోయినసారి చూసిన శారీస్ అనేవి వేల మీద లెక్క పెట్టచ్చు అనమాట. అన్ని శారీసే ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా నేను పోయినసారి చూసిన దానికి ఈసారి చూసిన దానికి అంత కొత్త స్టాక్ అనేది వచ్చింది. ఈ రెడ్ కలర్ శారీ ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్స్ అనేటివి ఉన్నాయి, పర్పుల్ ఇంకా బ్లూ అలాగా. నెక్స్ట్ ఇది వచ్చేసి వైన్ కలర్ శారీ అండి. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మళ్ళీ నేను తర్వాత చూపిస్తాను. ఈ శారీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. మనకి బార్డర్లో మంచిగా అక్కడక్కడ సీక్వెన్స్ వచ్చింది. 570 ఈ శారీ అంటే నాకు వర్తే అనిపించింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా శారీస్ అండి, డిఫరెంట్ శారీస్. నేను ఒక్కొక్క శారీ ఓపెన్ కాకుండా అక్కడ ఓపెన్ చేసేదానికి ఉండదు, జస్ట్ అలా పెట్టి చూపించేస్తున్నాను. ఈ శారీస్ అన్నీ కూడా మనకు 450 550 ఆ రేంజ్లోనే అవుతాయి అన్నమాట. ఫ్లోరల్ శారీస్ అంతా కూడా మ్యాక్సిమం అదే కాస్ట్లో ఉన్నాయి. అందుకే మీకు ఒక్కొక్క శారీ అలా చూపించేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ శారీ అయితే బాగా అనిపించింది. ఇది కూడా అంటే అండి 570, చెప్పాను కదా 450 550 ఇలాగే ఉంటుంది. అండ్ దెన్ ఇంకో ఈ కలర్ గ్రీన్ శారీ కూడా, అది కూడా మనకి ఆఫీస్ వేర్ కానీ అఫీషియల్ వేర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ శారీ అండి. ఈ శారీ 1000+ ఉంది. అంటే మనకి హాఫ్ వైట్కి పర్పుల్ ఒక రకమైన షేడ్ బార్డర్ వచ్చింది. ఇది క్లాత్ కొంచెం వేరియేషన్ ఉంది కాబట్టి 1000+ అలాగున్నాయి. ఇక్కడ ఉన్నాయి ఆ శారీస్ అంతా కూడా. నెక్స్ట్ ఈ వైన్ కలర్ శారీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఎలా అంటే మనకు లుక్ వచ్చేసి టిష్యూ శారీ లాగా వచ్చింది. కొంచెం స్టిఫ్గా ఉంది శారీ, కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. మంచిగా కడితే ఫ్రిల్స్ అవన్నీ పెట్టేసి మంచిగా కడితే చాలా బాగా వస్తుంది. కానీ కొంచెం అయితే ఈ శారీ కొంచెం స్టిఫ్గా ఉంది. మంచిగా కొంచెం ఫేర్ టోన్ అలా ఉన్న వాళ్ళకైతే ఈ శారీ మంచిగా డ్రేప్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ శారీ అండి. ఈ శారీ కూడా పోయినసారి నేను మోడల్ ఇలా ఇదే చూడలేదు, కానీ ఈ మోడల్లో ఒకటి చూశాను. సేమ్ ఇలాగే మనకి లీవ్స్ ప్యాటర్న్లో వచ్చింది.
నెక్స్ట్ ఇది కూడా నేను ఈసారి కింద కొత్తగా చూశాను. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్లో ఈ మోడల్ కొంచెం చూసేదాన్ని నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఈసారి మాత్రం చాలా కొత్తగా అనిపించినాయి కింద మోడల్స్ అంతా కూడా. ఇది బ్లూ కలర్ది ఇంకో శారీ. ఇది కూడా అంతే, టోటల్ మనకంతా ఫ్లోరల్ డిజైన్ అంతా వచ్చింది. ఈ శారీ కూడా అలాగే ఉంది. మనకి క్లాత్ కొంచెం టిష్యూ మిక్స్డ్ లాగా వస్తుంది, అంత స్టిఫ్గా ఉండదు, మరి అంత ఫాలింగ్ మెటీరియల్ లాగా కూడా ఉండదు. ఇంకా ఇటు సైడ్ అయితే మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఫ్లోరలే అనమాట. అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మనకి ఎక్కువ పేస్టల్ కలర్స్ లాగా ఇంకా లైట్ కలర్స్ ఉంటాయి కదా, అలా తీశారు. దీంట్లో వచ్చేసి వైట్ కలర్ శారీ అనేది చాలా బాగా అనిపించింది నాకు. దీంట్లో వీళ్ళు బ్లౌజ్ ఆల్రెడీ ఇస్తారు, కానీ దీనికి మనం మంచిగా ఒక ఎల్లో బ్లౌజ్ కానీ పింక్ బ్లౌజ్ కానీ అలా పేర్ చేస్తే స్టైలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ శారీస్ అన్నీ కూడా మ్యాక్సిమం అవే అనమాట. అన్నీ ఇవి కూడా మనకి ఎలా ఉంటుందంటే మనము అఫీషియల్గా ఉంటుంది, ఆఫీస్ వేర్ లాగా మంచిగా ఉంటుంది. ఇందాక చూపించిన వైన్ కలర్ శారీలో డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇవి మనకి ఎల్లో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని మోడల్స్కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయని ఇక్కడ ఏం లేదండి. కొన్ని మోడల్స్ మాత్రం కలర్స్ అనేది ఆప్షన్స్ ఇచ్చారు, దాంట్లో ఇది చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి కింద మాత్రం పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్ వస్తుంది. ఇలా ఉన్న శారీస్ అయితే కొన్ని కలర్స్ మాత్రం ఉన్నాయి అక్కడ, అవి నేను తర్వాత కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇది కూడా వైన్ కలర్ది బాగుంది అనిపించింది, అది కూడా చూశాను. కానీ అది మాత్రం కాస్ట్ 1400 to 1500 ఆ రేంజ్లో ఉన్నింది. తర్వాత ఈ వైట్ కలర్ది కూడా చూశాను. ఇలాంటి వైట్ కలర్ వాటికి నాకు అనిపించింది ఏంటంటే వాటికి ఆపోజిట్ కలర్లో మంచిగా బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందని అనిపించింది. ఇది 1880, 1400 కూడా కాదు, 1880. ఎందుకంటే దీని క్లాత్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది నార్మల్ వాటికన్నా. నెక్స్ట్ ఇవన్నీ ఇందాక చూపించిన ఫ్లోరల్లోనే, కానీ మనకి బార్డర్లో సీక్వెన్స్ యాడ్ చేశారు కాబట్టి కాస్ట్ అనేది ఒక 100-200 ఎక్స్ట్రా ఉంది నార్మల్ టిష్యూ శారీస్కి దానికి. ఇవన్నీ కూడా ఇందాక నేను చూపించాను కదండి, మొత్తం ప్లెయిన్ ఉండి ఒక రకమైన పట్టు క్లాత్ లాగా ఉంది, మరి అంత స్టిఫ్గా కూడా లేదు, నాకు బాగా అనిపించాయి. ఇవన్నీ కూడా కాస్ట్ 900-950 ఆ రేంజ్లో, అంటే బిలో 1000 ఉన్నాయన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా. దీంట్లో ఒకటి రెడ్ కలర్ శారీ మాత్రం కొంచెం లైన్స్ లాగా వచ్చాయి, గోల్డ్ లైన్స్ లాగా వచ్చాయి, అదొక్కటి మాత్రం నేను ఇదే శారీ ఇదొక్కటి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చి 955. అండ్ దెన్ దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ కింద కూడా మిగిలిన మోడల్స్ అన్నీ కూడా అలాగే అనమాట, అన్ని ప్లెయిన్ శారీస్, అదొక్కటి మాత్రం అలా ఇచ్చారు. నెక్స్ట్ నేను కొంచెం ఈ పక్కకు వస్తే ఇవన్నీ కూడా మనకి ఆ సెక్షన్ నుంచి ముందర సెక్షన్కి వస్తే ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ శారీస్ ఉంటాయి. మ్యాక్సిమం ప్లెయిన్ శారీస్, టిష్యూ శారీస్, క్రేప్ శారీస్, ఇలా చాలా శారీస్ ఉంటాయండి. వీటన్నిటిని కూడా మనము డ్రెస్సెస్గా కానీ శారీస్గా కానీ డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు. నేను మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ మ్యాక్సిమం యాడ్ చేసేదానికి చూపిస్తాను. ఇప్పుడు ఈ రెడ్ కలర్ శారీ ఉంది కదా, దీనికి మంచి షైన్ ఉంది, ఎడ్జెస్లో మంచిగా బార్డర్ యాడ్ చేసి మంచి ఒక శారీ లాగా మనం దాన్ని డిజైనర్ వేర్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ శారీ ఉంది కదా, ఈ బ్లాక్ శారీని మనము లాంగ్ ఒక ఏమంటారు ఒక అనార్కలి డ్రెస్ లాగా కానీ లాంగ్ ఫ్రాక్ లాగా కానీ కుట్టించుకొని మంచి ఒక నెట్టెడ్ చున్నీ కానీ లేకపోతే ఒక కలంకారీ చున్నీతో కానీ దీన్ని కనుక పేరప్ చేస్తే ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగ మనకు ప్రతి ఒక్కటి అనమాట. ఇక్కడ మనకు శారీస్ మ్యాక్సిమం ప్లెయిన్ శారీస్ ఉంటాయి. ఫస్ట్ మనం ఆ ప్లెయిన్ శారీస్ కొనుక్కొని ఒక మంచి వర్క్ ఉన్న బ్లౌజ్తో కానీ లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్తో ఉన్న బ్లౌజ్తో కానీ పేరప్ చేసి కొన్ని రోజులు వాడుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం డ్రెస్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏదైతే వేస్ట్ అవ్వదు, ఇక్కడ డిఫరెంట్గా మనం వీటన్నిటిని యూస్ చేసుకోవచ్చు. ఇది అయితే ఈసారి నాకు కొత్తగా కనపడిందండి, కొంచెం ప్యాటర్న్, దీనికి కూడా బార్డర్ ఉండదు. ఈ శారీస్ అన్నీ కూడా కాస్ట్ వచ్చి 650, 950, 750 బిలో 1000 ఉన్నాయి. ముందు చూపించిన రెడ్ అండ్ ఆ శారీస్ అన్నీ కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి. కొన్ని హెవీగా ఉండే అంటే దాని వర్క్ ఉన్న శారీస్ అవన్నీ అయితే మాత్రం 1000 బయనే ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా అండి గ్రౌండ్ ఫ్లోర్లోనే. ఇక్కడ ఏంటంటే పైతానీవి కానీ ఇవన్నీ ఏంటంటే బ్లౌజెస్వి బిట్స్ అంటారు కదా, అంటే వాటి ఫ్యాబ్రిక్స్ 1 మీటర్ అలా ఉంటాయి. ఇవన్నీ కూడా 1 మీటర్కి ఎంత కాస్ట్ పడుతుందో అవన్నీ కూడా కొన్ని బ్లౌజ్ పీసెస్ అన్నీ ఇక్కడ పెట్టారు. మనకి ఏదైనా ఒక సెంటాన్ని నేను చెప్పినట్టు ప్లెయిన్ శారీకి ఫుల్ వర్క్ ఉన్న బ్లౌజ్ కావాలి అలా కావాలి అన్నప్పుడు మనం వీటిని తీసుకోవచ్చు. కానీ ఇవి కొంచెం పైతాని అవన్నీ కాబట్టి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి. అంటే వర్క్ వైజ్ అనమాట, ఆ ప్యాటర్న్ వైజ్ కాస్ట్ అనేది వేరీ అవుతుంది. కొన్ని అయితే 400 ఉన్నాయి, కొన్ని 1400-1500 కూడా ఉన్నాయి. మనం చూసి కొంచెం వెతికి తీసుకుంటే మనకు మంచిగా దొరుకుతుంది. మెయిన్ నర్సింగ్కి వెళ్తే కొంచెం ఓపిక్గా కూర్చొని చూసుకోవాలి. నెక్స్ట్ మేము ఇవన్నీ అక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ చూస్తున్నాం. ఇలాంటిది వచ్చేసి బ్లౌజ్ అనమాట, బ్లౌజ్ కోసం మనం చూస్తున్నాం. గోల్డ్ కానీ గ్రీన్ కానీ ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్తో మనం నాకు తెలిసి చాలా మటుకు చాలా కలర్ శారీస్కి సెల్ఫ్ కలర్ ఉంటాయి కదా, సెల్ఫ్ బోర్డర్ ఉన్న శారీస్కి మంచిగా పేరప్ చేయొచ్చు. దీంట్లోనే ఏంటంటే సేమ్ అదే ప్యాటర్న్లో ఇలాగ గ్రీన్ ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా మనకు మీటర్
400-600 మధ్యలోనే ఉందండి. ఇవన్నీ కూడా లెహంగా మెటీరియల్స్. దీంట్లోనే ఇది వచ్చేసి మీకు కలర్ ఇక్కడ కొంచెం క్రీమిష్గా కనిపిస్తుంది. ఇది ఒక గోల్డ్ టోన్ అనమాట. ఇది కూడా మన గోల్డ్ అనేది చాలా మటుకు అన్నిటికీ సరిపోతుంది. నెక్స్ట్ నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి. ప్రతి వీడియోలో నర్సింగ్ కలెక్షన్ వీడియోలో ఫస్ట్ ఫ్లోర్లో నేను ఇక్కడ చాలా సెట్ ఆఫ్ శారీస్ చూపిస్తాను. ఈసారి కూడా ఏంటంటే అన్నీ కవర్ చేయలేదు. నేను రిపీటెడ్గా ఉన్నవి కాకుండా కొంచెం నాకు కొత్తగా ఏమనిపించాయో అవి మాత్రమే తీసి మీకు చూపిస్తున్నాను. రిపీటెడ్గా ఉన్నవి అవన్నీ కూడా తీయట్లేదు, ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కాబట్టి. ఒకవేళ మీకు ఆ కలెక్షన్ కూడా కావాలంటే లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ శారీస్ రేంజ్ అనేది నాకు తెలిసి మ్యాక్సిమం 1000 అబోనే ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ మనకి పైకి ఎక్కుతూనే వచ్చే ఈ సెక్షన్లో మళ్ళీ మనకు పక్కన షిఫాన్ శారీస్ సెక్షన్ ఉంటుంది, అక్కడైతే కాస్ట్ తక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ శారీస్, అంటే నేను చూసిన కొత్త కలెక్షన్ శారీస్ అనమాట. ఈసారి నా ఈ విజిట్లో స్టోర్ విజిట్లో ఈ కొత్తగా శారీస్ కనిపించాయి. ఈ శారీ వచ్చేసి 2400 అలా ఉంది. కానీ ఈ శారీస్ని మనం నేను చెప్పాను కదా, శారీస్లా కన్నా ఇంకా డిఫరెంట్గా మనము చాలా రకాలుగా డిజైన్ చేయొచ్చు. అలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి. ఎక్కువ సెల్ఫ్ ఉన్నాయి. సెల్ఫ్ ఉన్న వాటికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేయచ్చు, లేకపోతే వాటిని లెహంగాస్ లాగా స్టిచ్ చేయించేసి చున్నీ ఉంటుంది కదా, కాంట్రాస్ట్ చున్నీ వేయచ్చు. ఇలాగ డిఫరెంట్గా మనం ఇవన్నీ కూడా స్టైల్ చేయొచ్చు. ఓన్లీ నేను చెప్పినట్టు కొత్తగా అనిపించినవి మాత్రమే చూపిస్తున్నాను. ఈ పింక్ది కూడా కొన్నిసారి నేను ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ ఇదంతా కూడా అదే సెక్షన్ అండి. ఇవన్నీ శారీస్ కూడా సేమ్ అదే సెక్షన్లో ఉంటాయి. నెక్స్ట్ నేను పక్కన షిఫాన్ శారీస్ సెక్షన్కి వచ్చాను. ఈ శారీ మాత్రం ఇక్కడ కలెక్షన్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. అంటే డిఫరెంట్ అవుట్ఫిట్స్ మనం ట్రై చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఈ వైట్ కలర్ది అయితే చాలా బాగా అనిపించింది. 450-550 ఆ రేంజ్లోనే ఉంది ఈ శారీ అయితే. మొత్తం అంటే వైట్ కలర్ అక్కడక్కడ ఫ్లోరల్ ఇచ్చారు. 500 and సంథింగ్ ఈ శారీ. దీన్ని మనం మంచిగా లాంగ్ ఫ్రాక్లా కుట్టించుకోవచ్చు. నాకు తెలిసిన కొన్ని మాత్రం నేను పిక్స్ అనేటివి యాడ్ చేస్తాను, రెఫరెన్స్ పిక్స్. ఒకవేళ మీకు కావాలంటే చెక్ చేయండి. అలా కనుక స్టిచ్ చేయిస్తే అసలు చాలా మంచిగా డిజైనర్ వేర్ లాగా ఉంటాయి. ఇవన్నీ కూడా అటు సైడ్ ఉన్న షిఫాన్ శారీస్ అనమాట. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. తీసుకుందాం అని ఆలోచిస్తూ ఉన్న ఈ శారీ గురించి అయితే మాత్రం నేను. నెక్స్ట్ ఇంకో శారీ, ఇది కూడా వైట్లోనే. నాకు ఎందుకు ఈసారి వైట్ బాగా నచ్చాయి. ఈ ఫ్లోరల్ వైట్ అండ్ పింక్. దీన్ని కూడా మనం మంచిగా ఒక లాంగ్ ఫ్రాక్ లాగా కానీ, ఇంకా చెప్పాలంటే మన స్కర్ట్లా కూడా వీటిని మంచిగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా అంతే అండి, 400-500 ఆ రేంజ్లోనే ఉంది. ఇవన్నీ కూడా షిఫాన్ శారీస్. ఇక్కడ మనకి డైలీ వేర్ కానీ అలా ఉండే షిఫాన్ శారీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇక్కడ డైలీ వేర్ శారీస్ కన్నా నాకు వీటిని మంచిగా డిజైన్ చేస్తే మంచి డిజైనర్ వేర్ శారీస్ లాగా కనిపిస్తాయి అన్న శారీస్ ఎక్కువ కనిపించాయి అనమాట. ఈ బ్లాక్ కలర్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూసేదానికి ఎంత సింపుల్గా ఉంది కానీ ఈ శారీ మంచిగా దీన్ని మనము ఒక లాంగ్ స్కర్ట్గా కానీ ఫ్రాక్గా కానీ మంచిగా స్టిచ్ చేయించుకోవచ్చు దాన్ని. తర్వాత ఇంకా రెడ్ కలర్ది ఆ పక్క షైన్ ఉంది కదా, దానికి కూడా మంచి డిఫరెంట్ బ్లౌజ్ వేసి మనం మంచిగా శారీని అయితే స్టైల్ చేయొచ్చు. ఈ శారీస్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ది నాకు తెలిసి 400 అలా ఉంది. నెక్స్ట్ కింద ఉన్న రెడ్ కలర్ శారీ ఉంది కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నవి. ఈ శారీ వచ్చేసి 299 రూపీస్ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఇవి నార్మల్గా కూడా మనం శారీస్ లాగా ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్తో పేర్ చేసినా బాగుంటుంది. లేకుంటే మంచిగా మనం లాంగ్ ఫ్రాక్లా కానీ మిడ్ డ్రెస్గా కానీ అలా కనుక మనము స్టైల్ చేసుకున్న స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటుంది. ఈ 299 ప్యాటర్న్లో నాకైతే డిఫరెంట్ కలర్స్ కనిపించాయి. ప్రతి ఒక్క కలర్తో మనం ఈజీగా మంచిగా ఏదైనా స్టిచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ది కూడా కనపడింది. ఇది కూడా 299 రూపీసే. అంటే మనకు 5 మీటర్స్ ప్లస్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనకు లాంగ్ ఫ్రాక్కి కావాల్సిన మెటీరియల్ అంతా ఉంటుంది. జస్ట్ మనం స్టిచ్చింగ్ పెట్టేసుకుంటే మంచిగా ఒక ఫ్రాక్ లాగా వచ్చేస్తుంది మనకి. మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఇది అయితే అసలు వెయిట్లెస్ అనమాట, అంత బాగుంది. నెక్స్ట్ దాంట్లోనే నాకు 299లోనే చాలా ఫ్యాబ్రిక్స్ లాగా నచ్చాయి. అవి ఇంకా శారీస్ కానీ ఇంకా ఫ్యాబ్రిక్స్ లాగా నచ్చాయి. ఇంక ఇవి ఇక్కడంతా కూడా ఇంకా ఏమైనా కలర్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ బ్లూ కలర్దండి. ఈ బ్లూ కలర్ది కూడా ఇది డార్క్ బ్లూ, అంటే మీకు కొంచెం బ్లాక్గా కనపడుతుంది కానీ ఇది మంచి డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ, ఈ రెండు కాంబినేషన్తో ఉన్న శారీ. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఈ శారీస్ అన్నీ కూడా 299 రూపీసే అండి. నార్మల్గా కొంచెం పెద్దవాళ్ళకి కంఫర్ట్ ఉండాలి శారీస్ అంటే ఇవి మాత్రం చాలా బాగుంటాయి. మనకి 299 రూపీస్కి ఇంతకు మించి నాకు తెలిసి ఈ మంచిగా అనిపించింది ఇది. నెక్స్ట్ ఇది కూడా రెడ్ శారీ, సేమ్ అలాగే. మనము ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే కొన్ని అవుట్ఫిట్స్ మనం వీటి ద్వారా స్టిచ్ చేయించుకోవచ్చు అని కొంతమందికి ఐడియా కూడా వస్తుంది. ఇంకా కొంతమందికి సేమ్ ఆ శారీసే కావాలనుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు కట్టుకుంటారు, ఇలాంటి నార్మల్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ రెడ్ శారీకే మంచి ఎల్లో కలర్ కాంట్రాస్ట్ది కొంచెం
మంచి వర్క్ ఉన్న బ్లౌజ్ కనుక వేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ యాష్ కలర్ది, ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. దీని మీద మంచిగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. దీన్ని లాంగ్ ఫ్రాక్గా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇది తీసుకోవాలని చెప్పి లాస్ట్ మినిట్ వరకు కూడా దీన్ని నేను పట్టుకొనే ఉన్నాను అనమాట. నాకు ఎందుకో ఈ శారీ చాలా బాగా అనిపించింది. మంచిగా స్టిచ్ చేయిస్తే చాలా బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు మనము శారీగా కూడా ఫస్ట్ దీన్ని స్టైల్ చేసి కొన్ని రోజులు వాడేసిన తర్వాత కూడా మనం మళ్ళీ దాన్ని డ్రెస్గా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇంకా ఆ పక్కనే సైడ్లో ఈ శారీస్ అన్నీ ఉన్నాయండి. ఈ శారీస్ ఏవో నాకు తెలియదు, కానీ ఒక బాక్స్ లాగా పెట్టి దాంట్లో పెట్టేశారు. 1100, 1200 ఆ రేంజ్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్యాటర్న్ వెనక డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ ఈ శారీ ఇంకా చెప్పాల్సిందంటే సమ్మర్ వస్తుంది కాబట్టి, సమ్మర్ వచ్చేసింది కూడా, కాటన్ కలెక్షన్ అనేది చాలా బాగుంది. దీంట్లో మళ్ళీ నేను కాటన్ కలెక్షన్ అని కూడా మీకు చూపిస్తాను. ఇదంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ శారీస్ ఉంటాయి కదా, ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అవి 700, 800 ఆ రేంజ్లో ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా. ఇది అంటే నాకు వీటికన్నా ఆ షిఫాన్ శారీస్ ఏవైతే 299 ఉన్నాయి వాటితో మంచిగా డ్రెస్సెస్ అవన్నీ స్టిచ్ చేయించవచ్చు అనిపించింది. ఇవి వచ్చేసి మనకు బాందిని కాదు, కానీ ఒక డిఫరెంట్ బాందిని ప్రింట్ ఉన్న శారీస్ లాగా ఉంటాయి. ఇవి మనకు ఒక 3-4 కలర్స్లో అవైలబుల్ ఉంటాయండి. ఇవి ఎక్కడంటే మనకి చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు, చాలా ఫాలింగ్ మెటీరియల్ చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు, అలాంటి శారీస్ అనమాట. నెక్స్ట్ ఇంకా మీకు నేను కాటన్ శారీస్ చూపిస్తున్నాను. కాటన్ శారీస్ వచ్చి కాస్ట్ అనేది డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. 800, 900, 400, 300, 1000+ ఇలా డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం నాకు కలెక్షన్ చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి 920 రూపీస్ అలా పడింది. ఇక్కడ ఈ సెట్లో ఉన్న శారీస్ అన్నీ కూడా మ్యాక్సిమం 900, 800, 1000 లోపలే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించిన ఈ బల్క్ ఆఫ్ శారీస్ అంతా కూడా మంచిగా, అంటే కాటన్ కూడా కొంచెం థిక్గా ఉంది, ఇంకా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇది నారాయణపేట్ శారీస్ చాలా రోజుల నుంచి ట్రెండింగ్లో ఉన్నాయి. వాటిని హాఫ్ శారీస్గా కానీ, లెహంగాస్గా కానీ, అండ్ లాంగ్ ఫ్రాక్స్లో కానీ చాలా రకాలుగా కుట్టించుకొని కొంతమంది శారీస్లానే కట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా నారాయణపేట్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. అందుకని ఇక్కడ కూడా ఒకసారి ఆ శారీస్ అన్ని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చి నారాయణపేట్ శారీస్ వచ్చేసి 1195 రూపీస్ ఉన్నాయండి. అదే మ్యాక్సిమం చెప్పాను కదా, అన్ని శారీస్కి ప్రైస్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్కి వస్తే ఈ పక్కంతా కూడా ఒక సెట్ అంతా, ఒక సైడ్ అంతా కూడా కాటన్ శారీస్ సెక్షనే ఉంది. ఇదంతా కూడా కాటన్ శారీస్ సెక్షనే. ఈ శారీస్ కాస్ట్ కూడా 800, 900 ఆ రేంజ్లోనే ఉన్నాయండి. ఇవంతా కూడా కొంచెం మామూలు అసలు ఇవైతే స్టిఫ్ అయితే మామూలు కాటన్ శారీస్ అంటే చాలా స్టిఫ్ అంటారు కదా, ఇవైతే నాకు చాలా సాఫ్ట్గా అనిపించాయి. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే అదే సెక్షన్లో ఇక్కడ ఇంకో రకమైన శారీస్ ఉన్నాయి. ఇవి 300, 400 ఆ రేంజ్లోనే ఉన్నాయండి. అంటే 450, 500 లోపలే ఉన్నాయన్నమాట. ఇవి ఆ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అంతా ఎలా అంటే చాలా బ్రైట్ కలర్స్ అన్ని ఫ్లోరల్గా చాలా బాగా అనిపించాయి. కానీ ఇది ఫస్ట్ చూపించిన కాటన్ శారీస్ కన్నా ఇవి కొంచెం థిన్గా అనిపించింది క్లాత్, అండ్ కొంచెం ఎక్కువ స్టిఫ్ కాదు, కొంచెం స్టిఫ్ అనిపించింది. కానీ ఒక 1 వాష్ పడితే మాత్రం ఈ శారీస్ కూడా నార్మల్ అయిపోతాయి. కానీ వీటిలో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. డిజైన్స్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ఇది కూడా అంటే అండి మనకు ఇక్కడున్న శారీస్ అన్నీ కూడా ఇవన్నీ 500 ఆ లోపలే వచ్చేస్తాయి. ప్లస్ లైట్గా ఉందన్నమాట. మన క్లాత్ అనేది అంత థిన్గా ఉంది, థిక్గా లేదు. మనకి కాటన్లో కావాల్సిన మెయిన్ అలాగే కాబట్టి. నెక్స్ట్ ఇవన్నీ అక్కడ తగిలించుంటారు. ఇవన్నీ కూడా కాటన్ శారీసే. వీటిల్లో ఒక రేంజ్ అని కాదు, తగిలించిన వాటిల్లో 1000, 500, 700 ఇలా డిఫరెంట్ రేంజెస్లో శారీస్ ఉంటాయి. జస్ట్ ఒకసారి అలాగ అన్ని శారీస్ అని ఇక్కడ ఉన్న శారీస్ అయితే మాత్రం పోయినసారి చూసిన మోడల్స్ అయితే నాకు కొన్ని కనపడ్డాయి, కొన్ని కొత్త ఉన్నాయి. అందుకని అన్నీ ఒకసారి అని చెప్పేసి అలా చూపించేస్తున్నాను. వెనకలు పెట్టిన శారీస్ అయితే మాత్రం మ్యాక్సిమం నాకు అన్నీ కొత్తగానే అనిపించాయి. ఇవైతే మాత్రం కొన్ని శారీస్ మాత్రం చూశాను అని అనిపించింది. నెక్స్ట్ ఆ పై ఫ్లోర్కి వెళ్తే మాత్రం ఇక్కడ పోయినసారి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ కుర్తీస్ చూపించేదాన్ని. ఈసారి వచ్చేసి మీకు టాప్స్ చూపిస్తున్నాను. ఈ టాప్స్ వచ్చి మనం మంచిగా జీన్స్కి మంచిగా వేసుకోవచ్చు. అఫీషియల్ వేర్కి అయితే చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ నాకు మెయిన్ అనిపించింది ఏంటంటే అన్ని సైజెస్ అనేది అవైలబుల్గా లేవు. ఒక టాప్ మీడియం ఉంటే లార్జ్ ఉండదు, అట్లా అంటే సేమ్ ప్యాటర్న్లో డిఫరెంట్ లేవు. అలాగే ఎక్కువ కూడా నాకు లార్జ్, మీడియం, ఎక్సెల్ ఈ 3 ఎక్కువ కనిపించాయి. స్మాల్, ఎక్స్ట్రా స్మాల్ కానీ ప్లస్ సైజెస్ కానీ అంత ఎక్కువ కనిపించలేదు ఈ టాప్స్లో. పోయినసారి వీడియోలో నేను కుర్తీస్ అనేవి చేశాను, అందుకని ఈ వీడియోలో నేను కుర్తీస్ చూపించట్లేదు. జస్ట్ ఈ టాప్స్ మాత్రం పోయినసారి చూపించలేదు, కొంచెం కొత్తగా ఉన్నాయి కదా అని చెప్పి చూపించాను.
నెక్స్ట్ ఇవన్నీ లాంగ్ డ్రెస్సెస్ అండి. ఇవి డ్రెస్సెస్ విత్ కొన్ని వచ్చేసి మనకు కంప్లీట్ సెట్ లాగా వస్తుంది, బాటమ్ అండ్ దుపట్టా. కొన్ని ఓన్లీ ఫ్రాక్ మోడల్ లాగా వచ్చేస్తాయి ఇక్కడ అన్నీ ఉన్నవన్నీ. ఇవన్నీ కూడా మనకి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి కంపేర్ చేసుకుంటే. ఇది వచ్చేసి 1790 2000 లోపలే ఉంది. కలర్ ఇక్కడ చూస్తే మీకు ఒక విధంగా ఉంది, కానీ అక్కడ మాత్రం షైనీ చాలా బాగుంది, గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇదంతా అయిపోయినాక ఆ నెక్స్ట్ ఫ్లోర్ పైకి వెళ్తే ఈ ఫ్లోర్లో మ్యాక్సిమం ఏముంటాయంటే కుర్తీ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. బిట్స్గా పెట్టేసి అమ్ముతారు. నా ప్రీవియస్ వీడియోస్లో ఖచ్చితంగా 2-3 వీడియోస్లో ఇవి నేను చూపించాను. ప్లస్ నేను అక్కడి నుంచి తీసుకున్న ఫ్యాబ్రిక్స్తో నేనేమేమి కుట్టించుకొని వాటిని ఎట్లా స్టైల్ చేశాను అవన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోస్ అండ్ షార్ట్స్లో ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈసారి నేను కొత్తగా ఇక్కడ చూసినవి ఏంటంటే లెహంగాస్ ఫ్యాబ్రిక్స్ అనమాట. అంటే లెహంగా ఫ్యాబ్రిక్స్ ఇన్ని మీటర్స్ అని వాళ్ళు ఆల్రెడీ పెట్టేశారు. డిఫరెంట్ అనమాట. అన్నీ ఎలా అంటే మనకి బెనారస్వి లేకుంటే పట్టు లుక్ వస్తాయి కదా, అలాంటివి అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ కాస్ట్ కూడా మనకి 1400-1500 ఆ మోడల్లో ఉన్నాయి. దానికి సంబంధించిన నేను పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను. ఇది ఓన్లీ బాటమే అండి. మనం మళ్ళీ దీనికి సపరేట్గా బ్లౌజ్ పీస్ అండ్ దుపట్టా సపరేట్గా తీసుకోవాలి చున్నీ అనేది. ఇది వచ్చేసి 1450-1500 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. డిజైన్ వైజ్ కొన్ని కాస్ట్ అయితే చేంజ్ అయ్యాయి. కొన్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాను నేను మీకు. కొన్ని కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగా పెట్టారు ఇక్కడ. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అనమాట. అదే డ్రెస్ మెటీరియల్స్ కాదు, సారీ, కుర్తీ మెటీరియల్స్. ఇది నేను పోయినసారి చూపించినట్టు నాకు గుర్తుంది, కానీ ఇది బాగా నచ్చింది. పోయినసారి తీసుకోవాలనుకొని తీసుకోలేదు, కాబట్టి ఈసారి తీసుకున్నాము. ఈ డ్రెస్ చాలా బాగా అనిపించింది. ఈసారి ప్రతిసారి కుర్తీ ఫ్యాబ్రిక్స్ అనేవి పైన చూపించేస్తాను. ఈసారి కొన్ని నచ్చిన ఫ్యాబ్రిక్స్ మాత్రం కొంచెం దగ్గరగా చూపిద్దాం వాటి ప్రైస్తో పాటు అని చెప్పేసి అక్కడక్కడ కొన్ని ఫ్యాబ్రిక్స్ మాత్రం తీసి చూపిస్తున్నాను. నాకు ఏమైనా నచ్చితే అవి కొంచెం అలా కాస్ట్తో పాటు చూపిస్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి 390 ఉంటుంది, 450 ఉంటుంది, 550. ఇక్కడ ఉన్న మెటీరియల్స్ మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి అలాగే ఉంటుందండి. కానీ ఇక్కడ మనకి మెటీరియల్స్ కొన్ని వచ్చి 2.5 మీటర్స్ ఉంటుంది, కొన్ని 3 మీటర్స్ ఉంటాయి. మనం కొంచెం తీసుకునేటప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి 2.5 మీటర్ అయితే ఒక కుర్తీకి సఫిషియంట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా అవే, కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. పోయినసారి కన్నా కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి, కొంచెం నాకు బాగా అనిపించిన వాటి దగ్గరికి వెళ్ళి మీకు అవన్నీ చూపిస్తున్నాను అంతే. నేను ఇక్కడ కలంకారీవి స్టార్టింగ్లో అయితే కలంకారీ కలెక్షన్ చాలా ఉన్నింది. దాంట్లో కూడా ఒకటి తీసి నేను స్టిచ్ చేయించాను. నెక్స్ట్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. వైట్ మీద మొత్తం ఇది కలర్ చూసేదానికి మీకు ఎలా అనిపిస్తుంది, కానీ అక్కడ క్లాత్ వైస్ అంతా పట్టుకొని చూస్తే చాలా బాగా అనిపించింది. ఆ ఫ్లవర్స్లో అసలు ఏ కలర్ దుపట్టా వేసినా కానీ దానికి సెట్ అయిపోతుంది. ఫ్యాబ్రిక్ కూడా ఇది చాలా బాగా అనిపించింది. ఇది అంతే అండి, కాస్ట్ 450-350 ఆ రేంజ్లోనే ఉంది. ఇవన్నీ కూడా మొత్తం ఒక కంప్లీట్ సెక్షన్ అంతా కూడా ఈ కుర్తీ ఫ్యాబ్రిక్సే ఉంటాయన్నమాట. కొన్ని కాటన్ ఉంటాయి, కొన్ని షిఫాన్ ఉంటాయి, కొన్ని కలంకారీ ఉంటాయి, ఇంకా నాకు తెలియని క్లాత్ మెటీరియల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా అవన్నీ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు, అందుకే ఒకసారి తీసి ఇలా చూపిస్తున్నాను. దీంట్లో మనకు పింక్ కలర్తో మనం మంచిగా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అది, అందుకని ఒకసారి చూపించాను. నెక్స్ట్ ఇక్కడ కలంకారీవి కొన్ని ఉన్నాయండి. ఈసారి కలెక్షన్ మరీ ఎక్కువ కలంకారీ లేవు, అవి మాత్రం కొన్ని ఒకసారి చూపించాను. నెక్స్ట్ ఈసారి నాకు ఇది కొత్తగా కనపడింది కుర్తీ మెటీరియల్స్లో. ఇది 400 రూపీస్. మనకి నారాయణపేట అని కాదు, కానీ ఇక్కత్ ఒక రకమైన మోడల్ డ్రెస్ లాంటివి మనకి కుర్తీ మెటీరియల్స్ లాగా ఉన్నాయి. యాక్చువల్లీ నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను. చాలా ట్రెడిషనల్ వేర్ అనమాట అది. ఇంకా అటు సైడ్ అంతా కూడా మనకు ఒక రకమైన హాఫ్ పట్టు లాంటి కుర్తీ మెటీరియల్స్ ఉంటాయి. దానికి ఆపోజిట్ సైడే ఇవన్నీ ఏంటంటే కింద మనం ఒక సెక్షన్లో చూసిన శారీస్ ఏవైతే ఉన్నాయో టిష్యూ శారీస్ లాగా, లేకపోతే లైట్ వెయిట్ శారీస్, బార్డర్లెస్ శారీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పైన కూడా ఒక సెక్షన్ పెట్టారు. అక్కడ ఒకసారి శారీస్ అన్నీ కూడా ఇలా చూపిస్తున్నాను. ఈ శారీస్ అన్నీ మనం జస్ట్ కొనుక్కొని కట్టేసుకోవడం కన్నా నాకు తెలిసి ఈ శారీస్ని కొంచెం మనం డిఫరెంట్గా స్టైల్ చేస్తే అసలు డిజైనర్ పీసెస్ లాగా ఉంటాయి. ఈ శారీ చాలా బాగా అనిపించింది, అందుకే ఒకసారి చూశాను. మెటీరియల్ వైస్ అంతా కూడా చాలా బాగుంది. ఈ శారీ వచ్చి కాస్ట్ 2200 సంథింగ్ అలా ఉంది. మనకి హల్దీకి బెస్ట్ అనమాట. దాన్ని లాంగ్ ఫ్రాక్లా కుట్టించేసుకొని మనకి క్రాప్ టాప్లా చేసేసుకుంటే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ఒక రకమైన క్రష్డ్ అంటారు కదా, క్రష్డ్లో బెనారస్ లాగా వచ్చింది. ఇదంతా శారీనే. దీన్ని నాకు తెలిసి శారీలా మనం చేసుకోవడం కన్నా హాఫ్ శారీగా లెహంగాస్ లాగా కనుక స్టిక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ దుపట్టాతో దాన్ని పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రష్డ్ శారీస్ ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్లో ఉందండి. ఇలాంటి క్రష్డ్ శారీస్ వచ్చి 1200 and సంథింగ్. ఇలాంటి శారీస్కి కింద మనము వేరే బార్డర్ కనుక లేస్ తెచ్చి వేసేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి.
మనకి 1290 అలా ఉంది. లేస్ కొంచెం తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి వీటికన్నిటికీ సెల్ఫ్ వచ్చింది కాబట్టి కొంచెం బ్లౌజ్ మనకి లేస్ కాంట్రాస్ట్ తీసుకొని కుట్టించుకున్నా బాగుంటుంది. సెల్ఫ్ తీసుకుంటే అదే బ్లౌజ్ పెట్టించుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కింద చూపించాను కదా కొంచెం ప్లెయిన్ శారీస్, అలాగే ఇక్కడ కూడా కొన్ని ప్లెయిన్ శారీస్ ఉంటాయి, అవి కూడా చూపిస్తున్నాను. 650 రూపీస్ అట్లుంది. ఈ ప్లెయిన్ శారీ వచ్చేసి మనం డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు, ఆల్రెడీ నేను చెప్పిన డిఫరెంట్ బ్లౌజ్తో, కానీ తర్వాత మళ్ళీ మనము ఒక డ్రెస్ లాగానే స్టిక్ చేయొచ్చు. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి. ఇదంతా వచ్చి బ్లౌజ్ సెక్షన్.